This is my humble request to all the parents and the students who are studying. ఓకే, అందరి స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే 10th అయిపోయినప్పటి నుంచి ఇంటర్లో జాయిన్ అవ్వడానికి పోతున్నారు, అలానే డిగ్రీ లేదా బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఇది హంబుల్ రిక్వెస్ట్. చూడండి, ఏ కోర్స్ మంచిగా ఉంటుంది, ఏ కోర్స్కి డిమాండ్ ఉంటుంది. ఎవ్రీ కోర్స్ హ్యాస్ ఇస్ ఓన్ వాల్యూ. ఓకే రైట్. మీరు ఎంపీసీ చేయాలి లేదా బైపీసీ చేస్తేనే మీకు కెరియర్ ఉంటుంది అని ఏం ఉండదు. ఓకే రైట్. అలానే ఎంఈసీ చేయాలి, ఇలాంటి కోర్సెస్ చేయాలి, సిఏనే చేయాలి అని ఏం లేదు. ఓకే రైట్. మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, వాట్ ఈస్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, ఇన్ విచ్ ఫీల్డ్, మీ మెంటాలిటీ. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే రైట్. కొందరి మైండ్ సెట్ 10 మెంబర్ ఒక 10 మెంబర్స్ తోటి మాట్లాడేలాగా ఉంటుంది. కొందరి మైండ్ సెట్ ఓన్లీ దే వాంట్ టు వర్క్ అలోన్, అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. సో అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్, అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్, సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎడ్జ్ అండ్ ఓన్ అడ్వాంటేజెస్. లైక్ వీ కెన్ సీ, ఒక మన హెయిర్ సాలూన్ చేసే సెలబ్రిటీస్ కి హెయిర్ సెలూన్ చేసే అతనికి శాలరీ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే రైట్. అలానే మన అతన్ని మనం లో గాని చూడలేము కదా. సెలబ్రిటీ చేస్తున్నట్టు ఓ రైట్, అతని అమౌంట్ ఎక్కువ ఉంటుంది. యూ కాంట్ డిసైడ్ ద సక్సెస్ బై సీయింగ్ దేర్ శాలరీస్ ఆర్ ద మనీ విచ్ ఈజ్ ఎర్నింగ్. ఓన్లీ దట్ ఫ్యాక్టర్ కాదు, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాంటి కోర్స్ మీకు ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది అది మీరు సొంతంగా తెలుసుకొని, సో అకార్డింగ్ టు దట్ మీరు ముందుకు సాగండి. ఎవ్రీ కోర్స్ హ్యాస్ ఇస్ ఓన్ వాల్యూ, బట్ ప్రతి కోర్స్ కి వాల్యూ ఉంది, డిమాండ్ ఉంది. కానీ మీ ఇంట్రెస్ట్ ప్రతి దాంట్లో ఉండదు. మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో ఆ ఇంట్రెస్ట్ తెలుసుకొని ముందుకు సాగండి. కానీ దాని ద్వారా ఇప్పుడు జరిగేది ఏంటిదంటే, మెజారిటీ టైమ్స్ 6th క్లాస్ నుంచి 5th 7th క్లాస్ నుంచి ద స్కూల్స్ అండ్ ద పేరెంట్స్ ఎవ్రీవన్ ఈజ్ ట్రైయింగ్ టు పుష్ అప్ దేర్ చిల్డ్రన్స్ టు జాయిన్ ద ఐఐటి, నీట్, ఇదంతా జాయిన్ అవుతున్నారు. కానీ దానివల్ల వాళ్ళకి ప్రెషర్ అయిపోతుంది. సో దిస్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్. ఓకే రైట్. మీరు కోర్స్ శాలరీస్ అది దానికుండా జస్ట్ దానికోసం అని వెళ్ళకండి. ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్, ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం వెళ్ళండి. మీకు ఆటోమేటిక్ మీ సక్సెస్ మీ వెనకాల వస్తుంటది. సో దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ది సొసైటీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.